హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం రిలీజ్ అయిన కొన్ని రోజులకే మంచి అప్రిషియేషన్ ఇప్పించుకొని ఆస్కార్కి, గోల్డెన్ గ్లోబ్స్కి షార్ట్ లిస్ట్ అయిన సొసైటీ ఆఫ్ ది సినిమా మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్లే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. అది ఏమి అంటే, ఈ మూవీ స్టోరీ మొత్తం నూమాన్ అతని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూపిస్తారు. అలా అని అతను ఒక్కడే మెయిన్ లీడ్ కాదు, చాలామంది మెయిన్ లీడ్స్ ఉంటారు. మనం స్టోరీ బాగా అర్థం చేసుకోవడం కోసం నూమా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఈ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే 1972 అక్టోబర్ ఒక బంచ్ ఆఫ్ రబ్బీ ప్లేయర్స్ ఒక రబ్బీ మ్యాచ్ కోసం ఇంకొన్ని రోజుల్లో చిలీ అనే దేశానికి వెళ్ళబోతుంటారు. వాళ్ళల్లో చాలామంది ఫస్ట్ టైం వాళ్ళుండి అర్జెంటీనా దేశాన్ని వదిలి చిలీకి వెళ్ళబోతుంటారు. అందుకు వాళ్ళు చిలీకి వెళ్ళిన తర్వాత అక్కడే ఒక చిన్న ట్రిప్ వేసొద్దామని ఫిక్స్ అవుతారు. ప్రతి రబ్బీ ప్లేయర్ వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీని ఆ ట్రిప్కి వచ్చేందుకు ఒప్పిస్తారు. ఆ రబ్బీ టీంలో ఉండే ఒక అతనికి నూమా ఫ్రెండ్. సో తను నూమాతో మాట్లాడి తను కూడా వాళ్ళతో పాటు ట్రిప్కి వచ్చేందుకు ఒప్పిస్తాడు. 13 అక్టోబర్ 1972 రబ్బీ ప్లేయర్స్తో కలిపి 40 మంది ప్రయాణికులు ఒక ప్లేన్లో చిలీకి బయలుదేరతారు. ప్లేన్లో ఉండే స్టాఫ్తో కలిపి వాళ్ళంతా 45 మంది ఉంటారు. అందరూ బయలుదేరే ముందు గుర్తుగా ఉండాలి అని ఒక ఫోటో తీసుకుంటారు. వాళ్ళందరూ ఇప్పుడు అర్జెంటీనా నుంచి చిలీకి వెళ్ళాలి అంటే మధ్యలో ఉన్న యాండెస్ మౌంటైన్స్ని దాటాలి. కానీ ఇక్కడ ఉండే సమస్య ఏమి అంటే, అర్జెంటీనా నుంచి వచ్చే వేడిగాలి ఈ మౌంటైన్లో ఉండే చల్లగాలితో ఢీకొన్నప్పుడు ఈ మౌంటైన్స్లో ఒక అట్రాక్షన్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ మౌంటైన్స్ మీద ఏదైనా వెళ్తే ఆ మౌంటైన్స్ దాన్ని అట్రాక్ట్ చేసేందుకు ట్రై చేస్తాయి. అందుకే ప్లేన్ నడిపే పైలట్స్ ఎక్కడైతే ఈ మౌంటైన్స్ రేంజ్ తక్కువ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఈ మౌంటైన్స్ని క్రాస్ చేసేందుకు ట్రై చేస్తారు. ఎందుకంటే మౌంటైన్ రేంజ్ తక్కువ ఉంటుంది కాబట్టి అట్రాక్షన్ ఫోర్స్ కూడా తక్కువ ఉంటుంది. అందుకు వీళ్ళందరూ వెళ్తున్న ప్లేన్ యాండెస్ మౌంటైన్స్లోకి ఎంటర్ అయినప్పుడు ప్లేన్లో ఉండే స్టాఫ్ ఒకతను సీట్ బెల్ట్ గట్టిగా వేసుకోండి, సీట్ నుంచి లేవకండి అని చెప్తాడు. పైలట్స్ ప్లేన్ని మౌంటైన్స్ దాటించేందుకు చాలా గట్టిగా ట్రై చేస్తారు. కానీ మౌంటైన్స్లో ఉండే అట్రాక్షన్ ఫోర్స్ ఎక్కువ ఉండేసరికి ప్లేన్ ఆ యాండెస్ మౌంటైన్స్లో కూలిపోతుంది. ఆ ప్లేన్ కూలిపోయేటప్పుడు వెనక భాగం విరిగి మంచులో పడిపోతుంది. కానీ ముందర భాగం మాత్రం అలా కొంచెం సేపు గాల్లో దూరంగా వెళ్ళి కింద పడిపోతుంది. ఏరోప్లేన్ కూలిపోయేటప్పుడే దగ్గర సగం మంది చనిపోతారు. బతుకున్న వాళ్ళు కూడా కొంతమంది స్పృహలో ఉండరు. ఇంకొంతమందికేమో చాలా బలంగా దెబ్బలు తగిలింటాయి. దెబ్బలు తక్కువ తగిలించుకున్న వాళ్ళందరూ బతుకున్న వాళ్ళకి హెల్ప్ చేసి మెయిన్ ఆఫీస్లో ఉండే వాళ్ళతో మాట్లాడేందుకు ప్లేన్లో ఉండే రేడియో దగ్గరికి వస్తారు. కానీ ఆ రేడియో పనిచేయడానికి కావాల్సిన బ్యాటరీ ప్లేన్ వెనక భాగంలో ఉంటుంది. దాంతో ఆ రేడియో పనిచేయదు. కొన ఊపిరితో ఉన్న ఒక పైలట్ బతుకున్న వాళ్ళతో మాట్లాడుతూ మిమ్మల్ని నా దేవుడే కాపాడాలని చెప్పి చనిపోతాడు. రాత్రి అయితే ఈ మౌంటైన్స్లో ఉన్న టెంపరేచర్ -20 degrees వరకు వెళ్ళిపోతుంది. అది కూడా వాళ్ళ మౌంటైన్ కింద ఉన్నారు కాబట్టి. అదే మౌంటైన్ పైకి వెళ్ళే కొద్దీ ఆ టెంపరేచర్ -40 degrees వరకు వెళ్తుంది. అందుకే బతుకున్న అందరూ చనిపోయిన వాళ్ళందరినీ బయట ఒక దగ్గర ఉంచి రాత్రిపూట వచ్చే చలి నుంచి తప్పించుకోవడం కోసం ప్లేన్కి గ్యాప్లు ఉన్న ప్రతి చోట సూట్ కేసులు అడ్డం పెడతారు. కానీ రాత్రి అయ్యేసరికి వాళ్ళు చలి రాకుండా ఎన్ని అడ్డం పెట్టుకున్నా ఆ చలికి తట్టుకోలేకపోతారు. కదలకుండా ఒక పొజిషన్లో పడుకుంటే ఆ టెంపరేచర్కి గడ్డ కట్టిపోతామని చాలామంది పడుకోరు. దెబ్బలు తగిలించుకున్న వాళ్ళందరూ ఆ చలికి ఇంకా ఎక్కువ పెయిన్ ఫీల్ అవుతారు. మొదటి రోజు రాత్రి అయ్యేసరికి ఆ చలిని తట్టుకోలేక ఇంకొంతమంది గడ్డ కట్టుకొని చనిపోతారు. మంచులో ఇరుక్కున్న రెండో రోజు అంటే 14 అక్టోబర్ అందరికీ గాల్లో విమానం వెళ్తున్న శబ్దం వస్తుంది. అందరూ అరుస్తూ వాళ్ళని పిలిచేందుకు ట్రై చేస్తారు. కానీ ఎలాంటి యూజ్ ఉండదు. రెస్క్యూ టీం వాళ్ళ కోసం వస్తారు అని అందరూ అక్కడే ఉంటూ రాత్రిపూట ఆ చలి నుంచి తప్పించుకోవడం కోసం ఇంకా బాగా రెడీ అయ్యి ప్లేన్లో ఉన్న ప్రతి చిన్న గ్యాప్ని ఏదో ఒక దాంతో మూసేస్తారు. ఇప్పుడు ప్రాణాలతో కేవలం 27 మంది మాత్రమే ఉంటారు. అందరూ పొద్దున్నే వచ్చి ఎండలో ఉంటూ రాత్రి చూసిన నరకాన్ని మర్చిపోతూ ఉంటారు. అందరూ కలిసి సూట్ కేసులు మొత్తం అని చెక్ చేసి దొరికిన ఫుడ్ మొత్తం ఒక దగ్గర దాచుకుంటారు. ఆ ఫుడ్ కూడా మరి అంత ఎక్కువ ఏముండదు. ఆ 27 మంది గట్టిగా తింటే ఒక్క రోజులో అయిపోయేంత మాత్రమే ఉంటుంది. అందుకందరూ కొంచెం కొంచెం తింటూ మంచులో ఉండే నీళ్ళని తాగడం స్టార్ట్ చేస్తారు. స్పృహలో లేకుండా పడిపోయిన ఒక అతను మంచులో ఇరుక్కున్న 3వ రోజు స్పృహలోకి వస్తాడు. తను ఆ చలికి ఎంత దారుణంగా అయిపోయింటాడు అంటే మాటల్లో చెప్పలేనంత దారుణంగా అయిపోయింటాడు. రెస్క్యూ టీం ఆ మౌంటైన్స్ మీద తిరుగుతూ వీళ్ళందరినీ వెతుకుతూనే ఉంటారు. అందరికీ గాల్లో ప్లేన్ వెళ్తున్న శబ్దం వినిపిస్తుంది, కానీ ఎక్కడ వెళ్తుందో కనిపించదు. అందుకు కొంతమంది మనం ఇక్కడి నుంచి బయలుదేరి కొండపైకి వెళ్తే మనకేమైనా యూజ్ ఉండొచ్చు అని చెప్తారు. కానీ ఇంకొంతమంది మాత్రం ఈ చలిలో మనం రాత్రిపూట బయట బతకలేం, రెస్క్యూ టీం వచ్చేంత వరకు ఇక్కడే ఉందామని చెప్తారు. నూమా అలాగే ఇంకో ముగ్గురు ప్లేన్లో ఉండే రేడియోను పనిచేసేలా చేయడం కోసం బ్యాటరీస్ కావాలి అని ప్లేన్ వెనక భాగాన్ని వెతుక్కుంటూ మౌంటైన్ పైకి బయలుదేరతారు. వాళ్ళు అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ ప్లేన్ క్రాష్ అయిన చోటు వాళ్ళకి కనిపించదు. దాంతో వాళ్ళకి రెస్క్యూ టీం వాళ్ళ పైనుంచి వెళ్ళినా కూడా
వాళ్ళకి మన ప్లేన్ కనిపించదన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. రాత్రి అవుతుండేసరికి వాళ్ళు ప్లేన్ వెనక భాగాన్ని వెతకుండా వెనక్కి వచ్చేస్తారు. అక్టోబర్ 19 మంచులో ఇరుక్కొని ఇప్పటికి 7 రోజులు ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ మొత్తం అయిపోయి అందరూ ఆకలికి తట్టుకోలేకపోతుంటారు. కొంతమంది అయితే గాయమైన తర్వాత మానిపోయేటప్పుడు పైన ఒక పొట్టు ఫామ్ అవుతుంది కదా, వాళ్ళ ఆకలి తీర్చుకోవడం కోసం ఆ పొట్టును తినడం స్టార్ట్ చేస్తారు. ఆకలికి తట్టుకోలేక చాలామంది చనిపోయిన వాళ్ళని తిందామని చెప్తారు. కానీ నూమా అలాగే ఇంకొంతమంది దానికి ఒప్పుకోరు. అందరూ ఆకలికి తట్టుకోలేక షూలేస్లు, సిగరెట్ ప్యాకెట్లు, సిగరెట్లు ఇలా ఏం దొరికితే అది తినడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు పోసే పాస్ అయితే ఎంత బ్రౌనిష్గా వస్తాయి అంటే అంతకంటే దారుణంగా ఇంకా రావు అనేంతగా వస్తాయి. స్పృహలో లేని ఒక అమ్మాయి ఆ చలికి స్పృహలోకి రాకుండానే చనిపోతుంది. అక్టోబర్ 21 అంటే మంచులో ఇరుక్కుపోయిన 9వ రోజు. అందరూ ఆకలికి తట్టుకోలేకపోతుంటారు. కొంతమంది అయితే నేను చనిపోయిన తర్వాత నన్ను తినేయండి, నేను మీకు పర్మిషన్ ఇస్తున్నా అని చెప్తారు. వాళ్ళు బతికేందుకు ఇంకా వేరే మార్గం లేక చనిపోయిన మనుషుల్ని కోసుకొని తినడం స్టార్ట్ చేస్తారు. నూమా అలాగే ఇంకో 5 మంది మాత్రం మొండిగా ఉంటూ తినకుండా అలాగే ఉంటారు. నిజానికి మనిషిని తినడం అనేది ఒక దారుణమైన పని. వాళ్ళెవ్వరికీ ఈ పని చేయడం ఇష్టం లేకపోయినా బతకడం కోసం వాళ్ళకి పని చేయడం తప్పదు. రోజు ఒక ముగ్గురు కలిసి ఎవరిని తింటున్నామో ఎవరికి తెలియకూడదు అని చనిపోయిన ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకుని ఎవరికి కనిపించకుండా ఫ్లైట్ వెనక్కి తీసుకొని వెళ్ళి ముక్కలు ముక్కలుగా కట్ చేస్తారు. తినే వాళ్ళకు కూడా వాళ్ళు ఎవరిని తింటున్నారో తెలియదు కాబట్టి వాళ్ళని తిన్నాం వీళ్ళని తిన్నామని రిగ్రెట్ ఫీల్ అవ్వరు. తినని వాళ్ళు ఆకాశం వంక చూస్తూ ఎవరైనా కాపాడడానికి వస్తారేమో అని వెయిట్ చేస్తూ ఉంటారు. 11వ రోజు వాళ్ళందరికీ ఒక సూట్ కేసులో రేడియో దొరుకుతుంది. ఒకతను ఆ రేడియోకి యాంటెనా ఫిక్స్ చేసి దాన్ని వర్క్ అయ్యేలా చేస్తాడు. అందరూ రేడియోలో వచ్చే వాళ్ళ న్యూస్ గురించి వింటారు. మంచు ఎక్కువగా ఉన్నందువల్ల గవర్నమెంట్ మంచులో ఇరుక్కున్న వాళ్ళందరినీ వెతికే రెస్క్యూ ఆపరేషన్ని ఈ రోజుతో ఆపేస్తున్నామని చెప్పి, అలాగే మళ్ళీ ఆపరేషన్ని మంచు కరిగే టైంలో స్టార్ట్ చేస్తామని చెప్తారు. అందరూ ఆ న్యూస్ విని చాలా బాధపడతారు. వాళ్ళందరికీ మనం బతుకుతామని ఉన్న ఒకే ఒక ఆశ కూడా లేకుండా పోతుంది. అందరూ ఎంత కష్టమైనా సరే వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలి అనుకుంటారు. నూమా అలాగే ఇంకో 2 ప్లేన్ వెనక భాగాన్ని వెతుక్కుంటూ మౌంటైన్ పైకి ఎక్కడం స్టార్ట్ చేస్తారు. దారిలో వెళ్తున్నప్పుడు వాళ్ళకి ప్లేన్ విరిగిపోయినప్పుడే ఎగిరిపోయిన కొంతమంది చనిపోయి కనిపిస్తారు. ముగ్గురు వాళ్ళని చూసి చాలా బాధపడతారు. ఆ రోజు రాత్రి వాళ్ళు బయటే ఉండేందుకు ఒక ప్లేస్ క్రియేట్ చేసుకొని చలిలో గడ్డ కట్టకుండా ఉండేందుకు ఒకరినొకరు గట్టిగా కౌలించుకొని పడుకుంటారు. అయినా అక్కడ ఉండే -40 డిగ్రీస్ టెంపరేచర్ని ఎవరూ తట్టుకోలేకపోతారు. రాత్రి ఆ చలి దెబ్బకి వాళ్ళు ఆ ప్లేన్ వెనక భాగాన్ని వెతకుండానే వెనక్కి వచ్చేస్తారు. ఒకతను నూమాతో మాట్లాడుతూ, మనం చిలీకి చేరుకోవాలి అంటే వెస్ట్ వైపు ప్రయాణించాలి, నీకు అక్కడికి వచ్చేందుకు బలం కావాలి అంటే తినాలి అంటూ మనిషి మాంసాన్ని తనకిస్తాడు. నూమాకి వేరే దారి లేక బతకడం కోసం మనిషి మాంసాన్ని ఫస్ట్ టైం తింటాడు. మంచులో ఇరుక్కున్న 17వ రోజు ఆ మౌంటైన్స్లో తుఫాన్ స్టార్ట్ అయ్యి 5 రోజులు అయింది. అందుకే ఎవరు ప్లేన్ నుంచి బయటికి రాకుండా ప్లేన్ లోపలే ఉంటారు. అందరూ వాళ్ళ బాధల్ని మర్చిపోయేందుకు జోకులు వేసుకుని నవ్వుకుంటూ ఉంటారు. కానీ ఒక్కసారిగా పెద్ద మంచు తుఫాన్ వచ్చి అందరూ మంచు కింద ఇరుక్కునేలా చేస్తుంది. కొంతమంది మంచు నుంచి బయటికి వచ్చి లోపల ఇరుక్కున్న అందరినీ బయటికి లాగుతారు. కానీ వెంటనే ఆ తుఫాన్ మళ్ళీ వచ్చి అందరూ మంచు కింద ఇరుక్కుపోయేలా చేస్తుంది. కొంతమంది మంచు కింద ఇరుక్కుపోయి చనిపోతారు. బతుకున్న అందరూ ప్లేన్ నుంచి బయటకు వచ్చేందుకు ట్రై చేస్తారు. కానీ ప్లేన్ బయట ఎటుపక్క చూసినా మంచే, దాంతో వాళ్ళు బయటికి రాలేకపోతారు. మంచు కింద ఇరుక్కున్న 2వ రోజు బతుకున్న అందరూ ఆకలికి తట్టుకోలేక అక్కడ చనిపోయిన వాళ్ళని కోసుకొని తినడం స్టార్ట్ చేస్తారు. నూమా దాన్ని చూసి తట్టుకోలేక ఎలాగైనా సరే మంచు నుంచి బయటికి వెళ్ళాలి అని ప్లేన్ అద్దం పగలగొట్టి మంచుని తవ్వడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఆ మంచు ఎంత తీసినా వస్తూనే ఉంటుంది. నూమా అలాగే 2 రోజుల పాటు కష్టపడితే బయటికి వచ్చేకి దారి కనుక్కుంటాడు. అందరూ మంచు నుంచి బయటికి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నూమా ప్లేన్ అద్దం పగలగొట్టినప్పుడు తన కాలుకి దెబ్బ తగిలింటుంది. అందరూ ప్లేన్ మీద ఉండే మంచు మొత్తం పక్కకు తీసి మంచులో ఇరుక్కున్న వాళ్ళ ప్లేన్ని బయటికి తీస్తారు. ఒకతను అందరితో మాట్లాడుతూ, మనం ఇక్కడే ఉంటే పరిస్థితులు ఇంకా దారుణంగా అయిపోతాయి, మనం ఇక్కడి నుంచి వెస్ట్ వైపుకి ప్రయాణం అయితే చిలీకి చేరుకొని మన ప్రాణాలు కాపాడుకోవచ్చు అంటాడు. కానీ ఇంకో అతను, ఇక్కడ మనకి తల దాచుకునే దానికి ఒక ప్లేస్ ఉంది, అదే మనం చిలీకి ప్రయాణం అయితే ఈ మంచులో ఉండే చలి వల్ల మనం చనిపోతాం. నవంబర్ 15వ తేదీ తా సీజన్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు రెస్క్యూ టీం మన కోసం వెతుక్కుంటూ వస్తారు అని చెప్తాడు. తా సీజన్ అంటే ఏమి అంటే మంచు కరిగే సీజన్. కానీ ఆ సీజన్ స్టార్ట్ అయ్యేందుకు ఇంకా 15 డేస్ టైం ఉంటుంది. దానికందరూ మనకు ఒక ప్లాన్ లేకపోవడం వల్ల అందరినీ కోల్పోతున్నాం, ఇప్పటి నుంచి ఏం చేసినా ఒక ప్లాన్తో చేద్దాం అనుకుంటారు. స్టోరీలో ముందుకెళ్లే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్, మీరు వీడియోని ఇక్కడి వరకు చూశారు అంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో నా కోసం, మన ఛానల్ కోసం ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకి మన ఛానల్కి ఎంతో హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. మంచులో ఇరుక్కున్న 34వ రోజు తా సీజన్ స్టార్ట్ అవుతుంది. ప్లేన్ క్రాష్ అయినప్పుడు సీరియస్గా దెబ్బలు తగిలిన ఇద్దరికి
వాళ్ళ దెబ్బలకి సరైన ట్రీట్మెంట్ లేకపోయేసరికి అవి బాడీ మొత్తం ఇన్ఫెక్ట్ అయ్యి ఇద్దరిని చంపేస్తాయి. నోమా అలాగే ఇంకో ముగ్గురు ఇంకా లేట్ చేయకూడదు అని రాత్రిపూట చలిలో బతికేలా వాళ్ళని వాళ్ళు సిద్ధం చేసుకొని ప్లేన్ వెనక భాగాన్ని వెతుక్కుంటూ వెళ్తారు. నోమా కాలుకి తగిలిన దెబ్బ ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల ఇన్ఫెక్ట్ అవడం స్టార్ట్ అయింటుంది. దాంతో తను ఆ ముగ్గురితో కలిసి ముందుకు వెళ్ళలేక మళ్ళీ వెనక్కి ప్లేన్ దగ్గరికి వచ్చేస్తాడు. ఆ ముగ్గురు మాత్రం ప్లేన్ వెనక భాగాన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఫైనల్గా ఆ వెనక భాగాన్ని కనిపెడతారు. దాంట్లో ఉన్న బ్యాటరీ చాలా హెవీగా ఉంటుంది. దానికి తోడు రేడియో కమ్యూనికేషన్ కోసం కావాల్సిన కమ్యూనికేషన్ వైర్లు కూడా అక్కడే ఉంటాయి. వీటన్నిటితో పాటు వాళ్ళకి అక్కడ కొన్ని చాక్లెట్స్ అలాగే ఒక సూట్ కేసు మొత్తం సిగరెట్ ప్యాకెట్లు దొరుకుతాయి. ముగ్గురు ఇవన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ని చోటుకి తీసుకుని వెళ్ళడం చాలా కష్టం. అదే రేడియోని ఇక్కడికి తీసుకొని రావడం చాలా ఈజీ అని ప్లేన్ ముందర భాగంలో ఉండే రేడియో కోసం మళ్ళీ ముగ్గురు వెనక్కి వస్తారు. ముగ్గురు ఆ చాక్లెట్స్ని సిగరెట్స్ని అందరికీ ఇస్తారు. ముగ్గురు ఆ రేడియోని తీసుకొని రేడియో కమ్యూనికేషన్స్ గురించి బాగా తెలిసిన ఒకతన్ని వాళ్ళతో పాటు పిలుచుకొని మళ్ళీ ప్లేన్ వెనక భాగం దగ్గరికి బయలుదేరతారు. నోమా వాళ్ళని చూస్తూ నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళింటే బాగుండు అనుకుంటాడు. తను ఫుడ్ ఏమీ తినకపోవడం వల్ల చాలా సన్నగా అయిపోయి నీరసంగా అయిపోయింటాడు. నోమా అలాగే అందరూ సన్నగా అయిపోయింటారు. కానీ వాళ్ళు వాళ్లకు దొరికిన మనిషి మాంసాన్ని తింటూ ఎంతో కొంచెమైనా వాళ్ళలో బలాన్ని నింపుకుంటూ ఉంటారు. నోమాకి తగిలిన దెబ్బలు పూర్తిగా ఇన్ఫెక్ట్ అయ్యి తనని ఇంకా బలహీనగా మార్చేస్తాయి. తను చనిపోబోతున్నా అని తనకు అర్థమవుతుంది. రేడియో కమ్యూనికేషన్ని క్రియేట్ చేద్దామని వెళ్ళిన వాళ్ళు ఆ రేడియో వర్కేలా చేయడం కోసం చాలా కష్టపడతారు. కానీ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ రేడియో పేలిపోతుంది. దాంతో వాళ్ళు ఇంకా చేసేదేమీ లేక అక్కడ దొరికిన కొన్ని వాటర్ ప్రూఫ్ బ్యాగులు తీసుకొని మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉండే చోటుకి వచ్చేస్తారు. వాళ్ళు వెనక్కి వచ్చే ముందు ఆ ప్లేన్ వెనక భాగం దగ్గర ఈరోజు డేట్ 29 నవంబర్ 1972 మేం 17 మంది ఇంకా ప్రాణాలతో ఉన్నాం. మీరు మా కోసం ఇక్కడికి వస్తే మమ్మల్ని వెతుక్కుంటూ ముందరికి రండి అని రాసింటారు. అందరూ చిలీకి బయలుదేరదామని ఫిక్స్ అయ్యి దారిలో చలి నుంచి తప్పించుకోవడం కోసం వాళ్లకు దొరికిన వాటర్ ప్రూఫ్ బ్యాగుల్ని ఒక బెడ్షీట్ లాగా తయారు చేసుకుంటారు. కానీ అప్పుడే వాళ్ళు రేడియోలో ఒక న్యూస్ వింటారు. ఆ న్యూస్ ఏమి అంటే గవర్నమెంట్ రెస్క్యూ ఆపరేషన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నట్టు చెప్తుంది. దాంతో ఒకతను మళ్ళీ మొదటికొచ్చి రెస్క్యూ టీం వచ్చేంత వరకు ఇక్కడే ఉందామని చెప్తాడు. నోమా పూర్తిగా బలహీనంగా మారిపోయి చావుతో పోరాడుతుంటాడు. అక్కడ ఉండే తన ఫ్రెండ్స్ అందరూ తనని కాపాడేందుకు చాలా ట్రై చేస్తారు. కానీ నోమా చనిపోతాడు. నోమా చనిపోయే ముందు తనతో పాటు ఉన్న తన ఫ్రెండ్స్ కోసం ఒక చిన్న మాటని పేపర్లో రాసింటాడు. అది ఏమి అంటే మన ప్రాణాన్ని ఫ్రెండ్స్ కోసం ఇవ్వడం కన్నా గొప్ప ప్రేమ ఇంకోటి లేదు అని రాసింటాడు. నోమా చనిపోయేసరికి అందరూ చాలా బాధపడతారు. వాళ్ళందరూ ఇంకా ఎవరూ చనిపోకూడదని ఫిక్స్ అయ్యి ముగ్గురిని వెస్ట్ వైపు ఉన్న చిలీకి ప్రయాణమేలా చేస్తారు. అందరూ వెళ్తే చాలా అడ్డంకులు వస్తాయని ముగ్గురిని మాత్రమే చిలీ వైపు బయలుదేరేలా చేసి వాళ్ళకి సరిపోయేంత ఫుడ్ని వాళ్ళతో పాటు పంపిస్తారు. ఆ ముగ్గురు ఒకసారి చిలీకి చేరుకుంటే రెస్క్యూ టీం మొత్తాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్న చోటుకి తీసుకొని రావచ్చు. ముగ్గురు వెస్ట్లో ఉన్న చిలీ వైపు వెళ్తూ చాలా అడ్డంకులు ఎదుర్కొంటారు. కానీ కొన్ని రోజుల పాటు వాళ్ళు అలాగే ట్రావెల్ చేసి మౌంటైన్ రేంజ్ వరకు చేరుకుంటారు. అక్కడి నుంచి వాళ్ళు చిలీకి ఎలా వెళ్ళాలో డిసైడ్ అయ్యి చిలీకి స్టార్ట్ అవుతారు. కానీ ఒకతను మాత్రం నా ఫుడ్ మొత్తం మీరే తీసుకొని ఇక్కడి నుంచి మీ ఇద్దరు వెళ్ళండి. ట్రావెలింగ్కి ఎక్కువ రోజులు పట్టేలా ఉంది. అన్ని రోజులకు సరిపోయే ఫుడ్ మన దగ్గర లేదు. నేను కూడా మీతో పాటు వస్తే అందరూ దారిలో చనిపోతామని చెప్తాడు. ఇద్దరు తన దగ్గర ఉండే ఫుడ్ ఇప్పించుకొని చిల్లీ వైపు బయలుదేరతారు. ఆ ఒక్కతను మాత్రం మళ్ళీ వెనక్కి తన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేస్తాడు. అందరూ చిలీకి వెళ్తున్న ఇద్దరికి ఏం కాకూడదు అని దేవుణ్ణి చాలా గట్టిగా కోరుకుంటారు. చిలీకి వెళ్తున్న ఇద్దరు 10 రోజుల పాటు కంటిన్యూస్గా ట్రావెల్ చేసి చిలీకి చేరుకుంటారు. ఒకతను వాళ్ళిద్దరిని చూసి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుంటాడు. గవర్నమెంట్ ఈ విషయం తెలుసుకుని రెస్క్యూ టీంని వాళ్ళిద్దరి దగ్గరికి పంపిస్తారు. ఆ ఇద్దరు ప్లేన్ క్రాష్ అయిన 70 రోజుల తర్వాత ఒక మంచి ఫుడ్ని కడుపు నిండా తింటారు. రిపోర్టర్లు వీళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. 22 డిసెంబర్ 1972 ప్లేన్ మంచులో క్రాష్ అయిన 71వ రోజు రెస్క్యూ టీం ఆ ఇద్దరిని పిలుచుకొని వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కాపాడతారు. ప్రజలందరూ వీళ్ళు ఇన్ని రోజులు ఎలా బతికారు అని వాళ్ళని చూడ్డానికి హాస్పిటల్ దగ్గరికి వస్తారు. హాస్పిటల్లో ఉండే డాక్టర్స్ కూడా ఈ విషయం తెలుసుకోవడం కోసమే వాళ్ళ మీద చాలా టెస్టులు చేస్తారు. మంచులో ఇరుక్కొని బయటపడిన అందరికీ బాడీలో ఎముకలు తప్ప ఇంకేమీ ఉండవు. డాక్టర్లు వాళ్ళ కండిషన్ చూసి చాలా భయపడతారు. వాళ్ళ బాడీ మీద ఎంత జిడ్డుంటుందో అసలు మాటల్లో చెప్పలేము. ఆ 16 మంది బతికే ఉన్నా వాళ్ళు ఇన్ని రోజులు బతికేందుకు చేసిన పనులకి మేమెప్పుడో చనిపోయామనుకుంటారు. ఆ 16 మంది వాళ్ళ ఫ్యామిలీని, గర్ల్ ఫ్రెండ్స్ని, ఫ్రెండ్స్ని కలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దాంతో మూవీ ఎండుతుంది. సో ఇది ఫ్రెండ్స్ సొసైటీ ఆఫ్ ది స్నో మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో మాకు చెప్పండి. అలా మీరు చెప్పడం వల్లే నాకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలో లేదో తెలుస్తుంది. సో ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి.
అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకటితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.